my joy and pleasure to be back here once again. తిరిగి మీ మధ్యలో మరి కలుసుకోవడం అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఇది. And I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. And what a joy it is to gather together in the house of God. దేవుని యొక్క మందిరములో ఈ విధముగా చేరటం అనేటువంటిది ఎంత సంతోషకరమైనటువంటి విషయం. To worship Him and to adore Him. ఆయనను ఆరాధించటం, ఆయనను ఘనపరచటం, And to fall prostrate before His feet. ఆయన యొక్క పాదాల చెంత మరి సాష్టాంగ పడటం, And pour out our thanksgiving unto Him. ఆయనకు మన హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతను అప్పగించటం. Because He is worthy to be worshipped. ఎందుకంటే ఆయన ఒక్కడే యోగ్యుడైనటువంటి దేవుడు. And He is a very source and the essence of our life. మన జీవితానికి శ్రేష్టమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు, ప్రాధాన్యమైనటువంటి And వాడు. He is the King of kings and the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయ్యున్న And దేవుడు He ఆయన. is still seated there on the throne of heaven. ఆయన పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నటువంటి When దేవుడు. we think about the things that are happening in this world, ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు sometimes we are confused what is happening. కొన్నిసార్లు మనకు అర్థము కానటువంటి పరిస్థితులు, And sometimes we wonder, is God really in control? మరి కొన్నిసార్లు పరిస్థితులు చూసినప్పుడు నిజముగా మరి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నదా ఈ లోకము అని అనిపిస్తుంది మనకి. But we should be reminded again and again అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయము, that He is still alive. ఆయన సజీవుడు, ఆయన And He is still omnipotent and omnipresent. ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. And He is El Shaddai, the Almighty God. ఆయన సర్వశక్తి సంపూర్ణుడైనటువంటి దేవుడు. And you and I, we have gathered here together, ఈ విధముగా మరి కూడి ఉన్నటువంటి మనము to worship Him ఆయనను ఆరాధించి and also to listen of His voice. ఆయన స్వరాన్ని వినటం. When Jesus was speaking to the 7 churches, మరి 7 సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ there is ఉన్నప్పుడు one word that He spoke to the churches again and again. మరి ఒక మాట అనేక సార్లు ఆ యొక్క సంఘానికి తిరిగి తిరిగి దేవుడు చెప్పాడు. He who has an ear, let him hear what the Spirit says to the churches. ఆత్మ చెప్పుకునే వాడు మరి చెవి కలిగిన వాడు వినును గాక. And this morning as we gather together, కాబట్టి ఉదయకాల సమయంలో మనం చేరి ఉన్న మనము we'll pray that the Lord will speak to us. కాబట్టి దేవుడు మనతో మాట్లాడునట్లు మనం ప్రార్థన And చేస్తున్నాం. our ears will be open to His voice. మన యొక్క మరి చెవులు ఆయన స్వరానికి తెరవబడును గాక. This morning I wanted to share with you, ఈ ఉదయకాలమున నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. as we flip through the pages of the Bible, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లు in the book of Genesis chapter 1 verse 1, it says like this. మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. In the beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The earth was formless and empty. మరి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And there was deep darkness in that one. చీకటి అగాధమైన జలముల మీద కమ్మియుండెనని మనం చూస్తున్నాం. And that was the beginning how we see how God intervened in this world. కాబట్టి అలాంటి పరిస్థితిని చూసినటువంటి దేవుడు ఈ లోకములో ప్రవేశించాడు. The earth was formless, filled with emptiness and also filled with darkness. మరి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగాను అగాధముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. This morning I wanted to share with you, ఈ ఉదయకాల సమయమున మీతో మాట్లాడాలని అనిపిస్తున్నది. if you have your Bibles, మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు మీరు కలిగి open ఉన్నట్లయితే to the book of Isaiah chapter 60. 16వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని మీరు తెరవవలసిందిగా Chapter కోరుతున్నాను. 60, brother. 60 Yeah. 60వ అధ్యాయం Verse 1 and verse 2. మొదటి 2 వచనాలు. And we'll read these 2 verses together. ఈ 2 వచనాలు మనము కలిసి చదువుదాము. The book of యెషయా Isaiah. గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు. Arise, నీకు వెలుగు వచ్చి ఉన్నది, for your లెమ్ము, light has come, తేజరిల్లు. and the glory of the యెహోవా Lord మహిమ is risen నీ upon మీద you. ఉదయించును. For behold, చూడుము, darkness shall భూమిని cover the earth, చీకటి కమ్ముచున్నది, and deep కటిక darkness చీకటి the people. జనములను కమ్ముచున్నది. But the Lord will యెహోవా arise నీ over మీద you, ఉదయించుచున్నాడు, and His glory ఆయన మహిమ will be నీ seen మీద కనబడుచున్నది. Now here the prophet Isaiah was telling, ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట, arise and shine, లెమ్ము తేజరిల్లుము, for your light has come, నీకు వెలుగు వచ్చి ఉన్నది, and the glory of the Lord has risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉంచబడిన ఉదయించెను. But when you look onto this earth, అయితే ఈ భూమిని మనం చూసినప్పుడు there was darkness that was covering this earth. ఆ భూమి అంతా కూడా చీకటితో నింపబడి ఉన్నది. And when you look into the hearts of the people,
హృదయాలు మనం చూసినట్లయితే ప్రజల హృదయాలు deep darkness is there inside. వారి యొక్క హృదయాల్లో భయంకరమైనటువంటి చీకటి చేత హృదయాలు నింపబడి ఉన్నాయి. But the Lord wants to arise upon us. అయితే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటూ ఉన్నది. And his glory will be seen upon you. ఆయన యొక్క మహిమ మన మీద ఉదయించే విధముగా ఉంటూ ఉన్నది. And this morning I want to share with you, ఈ ఉదయకాల సమయమున మీతో that we need to arise and shine for the Lord. కాబట్టి నీవు నేను లెమ్ము తేజరిల్లాలి దేవుని కొరకు. Now when we look into the Old Testament, పాత నిబంధన మనం చూసినప్పుడు we see the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినప్పుడు After 430 years of bondage in Egypt, 430 సంవత్సరాలు వారు బానిసత్వములో ఉన్నప్పుడు God sent his deliverer. దేవుడు వారిని విమోచించడానికి విమోచకుడిని పంపించాడు. And Moses brought the people outside of the land of Egypt. కాబట్టి ఐగుప్తు నుంచి మోషే వారిని విమోచించాడు. And they crossed the Red Sea. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. And God destroyed the Pharaoh and his armies. మరి ఫరో తన యొక్క సైన్యాన్ని దేవుడు నశింపజేశాడు. And now they came to Mount Sinai. ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి వచ్చారు. And God came upon Mount Sinai. దేవుడు మరి యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. When the Lord descended with all his glory, ఆ మహిమతో ఆయన దిగి వచ్చినప్పుడు the mountain was shaking. ఆ మరి కొండ కదిలిపోయినట్లుగా మనం And the చూస్తున్నాం. smoke was rising from that place. అక్కడ నుంచి మరి పొగ పైకి వెళుతున్నట్లుగా మనం Because the Lord himself came upon that mountain. ఎందుకంటే మరి దేవుడు ఆ యొక్క కొండ మీదకి వచ్చాడు. The Lord came with all his glory. ఆయన మహిమతో ఆ కొండ మీద ఆయనకి వచ్చాడు. And the Lord has given the 10 commandments. 10 ఆజ్ఞలు దేవుడు అక్కడ ఇచ్చాడు. And later God commanded Moses. మరి దేవునికి మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. And what was the command that was given? ఏమిటి ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ? Let them build a tabernacle. నా నిమిత్తమై ఒక మందిరాన్ని కట్టమన్నాడు. And I will dwell amidst of my people. నా ప్రజల మధ్యలో నేను నివసించాలని ఆశిస్తున్నాను. In the middle of the tabernacle, ఆ యొక్క మందిరం మధ్యలో I will come and stay there. వారి మధ్యలో నేను ఉండి నివసిస్తాను. And Moses built this tabernacle. మరి ఇది కట్టినప్పుడు మోషే it took so much time for him. ఆ ఎంతో సమయము అయినట్లుగా మనం చూస్తున్నాం. But he built the tabernacle of God. దేవుని యొక్క మందిరాన్ని అక్కడ కట్టినట్లుగా మనం చూస్తున్నాం. When you look into the book of Exodus chapter 40, 40వ అధ్యాయం నిర్గమకాండం మనం చూసినప్పుడు 7 times it is written. మరి 7 సార్లు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. Moses did as the Lord has commanded him. మరి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం మోషే చేశాడు అనే మాటను చూస్తున్నాం. Moses did as the Lord has commanded him. దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు మోషే చేశాడు. So he completed the construction of the tabernacle. కాబట్టి దేవుడు దానిని మోషే సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. And when the work was finished over there, ఆ పని సంపూర్తి అయిన తరువాత we see in verse 34 and 35, 40 ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరముని నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. now here we see verse 34. 34 40వ అధ్యాయం 34 35 వచనాలు. So when he completed finishing the tabernacle, మరి ఆ యొక్క గుడారము మరి సంపూర్తి చేసినప్పుడు the cloud covered the tabernacle. ఆ యొక్క మేఘము మందిరము మీద వచ్చినట్లుగా మనం And చూస్తున్నాం. the Bible says like this, దేవుని వాక్యం సెలవిస్తున్నది, and the glory of the Lord filled the tabernacle. యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. And Moses was not able to enter inside the tabernacle మోషే ఆ మందిరములో ప్రవేశించలేకపోయాడు. because of the glory that was resting upon that place. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అక్కడ ఉన్నది గనుక. And the glory of the Lord filled that whole place. ఆ స్థలమంతా కూడా దేవుని యొక్క మహిమ చేత తేజస్సు చేత నింపబడి ఉన్నది. Even when the Lord came upon Mount Sinai, సీనాయి పర్వతం మీదకి దేవుడు వచ్చినప్పుడు కూడా people were scared to come near to the mountain of God ఆ యొక్క దేవుని యొక్క సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి భయపడ్డారు. because of the glory, ఎందుకంటే ఆయన మహిమ, the manifest presence of God. దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత. And Moses realized the importance of the glory of God. కాబట్టి మోషే ఈ యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. We see in the book of Exodus 33, no need to open. 33వ అధ్యాయం నిర్గమకాండం మనం చూసినట్లయితే Moses was asking the Lord, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, Lord, unless you go with us, నీవు మాతో రాకపోయినట్లయితే don't let us move forward. మేము ముందుకు వెళ్ళం మేము. And he realized the importance of the presence of God. ఎందుకంటే దేవుని యొక్క
సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించగలిగాడు. he was telling the Lord, దేవునితో చెప్తున్నాడు, it is your presence that makes the difference in our lives. మా జీవితాల్లో నీ సన్నిధి మా జీవితాలను మార్చేస్తున్నది. Unless your presence is there with us, మాతో నీ సన్నిధి లేకపోయినట్లయితే we are nothing special. మాలో ఎటువంటి ప్రత్యేకత లేదు. And therefore Moses was pleading the Lord, కాబట్టి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, Lord, we need your presence. ఓ దేవా నీ సన్నిధి మాకు కావాలి, Oh, we need your నీ glory. మహిమ మాకు కావాలి. Now such was the glory with which the Lord came and filled the tabernacle of అటువంటి God. గొప్ప మహిమతో దేవుడి యొక్క మందిరాన్ని నింపినట్లుగా మనం చూస్తున్నాం. The glory filled the tabernacle. మరి మహిమ చేత ఆ మందిరము నింపబడి ఉన్నది. But there was a time in the history of the nation of Israel మరి ఇశ్రాయేలు యొక్క జీవితం చరిత్రలో మనం చూసినట్లయితే that glory left the nation of Israel. ఇశ్రాయేలీయులను ఆ మహిమ విడిచిపోయినట్లుగా మనం It చూస్తున్నాం. was during prophet Samuel's time. మరి అది సమూయేలు సమయం, అది ప్రవక్త సమూయేలు సమయాలు. Philistines came and attacked the people of Israel. అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల మీద ఒక గొప్ప పోరాటం, యుద్ధం జరుగుతున్నది. And that time Eli was a high priest. ఆ దినములో ఏలీ అక్కడ ప్రధాన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. And his sons were so wicked. వాళ్ళ యొక్క కుమారులు ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. One fine day the Philistines came. అక్కడ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు, And they came and attacked the nation of Israel. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు And what they did? అక్కడ ఏం జరిగింది తెలుసా? They caught hold of the ark of the tabernacle. ఆ యొక్క మందసమును వారు పట్టుకొని ఉన్నారు. And they went out from that place. అక్కడ నుంచి దాన్ని తీసుకొని వెళ్ళారు. And this glory, the ark of the tabernacle, was taken out of Israel. కాబట్టి ఈ యొక్క మహిమ కలిగినటువంటి ఈ యొక్క గుడారము, మందిరము, మందసం తీసుకొని And వెళ్ళిపోయారు. there was this man who saw what has happened. మరి There was a man who saw that. అది ఒక వ్యక్తి చూశాడు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోవటం. And he came back with the news to Eli. ఆ పరిగెత్తుకుంటా ఏలీ దగ్గరికి వచ్చి చెప్పాడు. And the Bible says like this. దేవుని వాక్యం మనం చూసినట్లయితే, When the man came with the news into the city. ఆ యొక్క పట్టణములోనికి వచ్చి, ఇదిగో దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క మందసము, మహిమ మనల్ని విడిచి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు, There was a great cry in that city. ఆ పట్టణములో ఎంతో గొప్ప దుఃఖము. Why? Because the glory departed from the nation. ఎందుకంటే వారి మధ్యలో నుంచి మహిమ వెళ్ళిపోయింది. And Eli, who was a priest, was 98 years old. అప్పుడు 90 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఏలీ అక్కడ ఉన్నాడు. And this man comes to him. ఆ యొక్క వ్యక్తి పరిగెత్తుకుంటా ఏలీ దగ్గరికి వచ్చాడు. And then he says, your 2 sons are dead. నీ 2 కుమారులు చనిపోయారు. He was not worried. దాని గురించి కాదు, But he was asking what happened to the ark of the covenant of God. అయితే దేవుని యొక్క నిబంధన మందసం ఏమైంది అని ఆయన అడుగుతున్నాడు. The moment he heard that the ark was captured and taken, ఈ యొక్క మందసాన్ని వారు పట్టుబడి తీసుకొని వెళ్ళిపోయారు అనే మాట విన్నప్పుడు, he fell and he died over there. అక్కడే ఆయన పడిపోయి ఏలీ చనిపోయినట్లుగా మనం Why? చూస్తున్నాం. Because the ark and the glory was taken away. ఎందుకంటే అక్కడ నుంచి మహిమ వెళ్ళిపోయినది. And we see the daughter-in-law of priest Eli. మరి ఆమె కోడలు, wife of Phinehas. ఫినెహసు భార్య, She was fully pregnant. ఆమె అప్పుడు గర్భముతో ఉన్నది. 9 months pregnant. 9 నెలల గర్భముతో ఉన్నది. And she also heard the news. ఈ మాట ఆమె కూడా విన్నది. She saw her father-in-law dying. తన మామగారు చనిపోవటం చూసింది. And she also heard the death of her husband. తన భర్త చనిపోయాడనే వార్త కూడా వినింది. She was filled with grief. ఎంతో దుఃఖము చేత నింపబడి ఉన్నది. And she delivered a baby boy. అక్కడ ఒక కుమారుడు ఆ సమయంలో ఆమెకి జన్మించాడు. And she shouted Ichabod and she died. ఇగో ఈకోబాదు అనే పేరు పెట్టి చనిపోయింది ఆమె. The woman was telling be comforted, a baby boy was born. అయ్యో మగపిల్లోడు పుట్టాడు, చక్కగా ఉండు అంటున్నారు. But she was not consoled. అయితే ఆమెను ఓదార్చలేకపోయారు. She was telling Ichabod. ఆమె అంటున్నది, ఇదిగో నాకు పుట్టిన కుమారుడు ఈకాబోదు. The glory has departed from the land. దేవుని యొక్క మహిమ విడిచి వెళ్ళిపోయింది అని దాని యొక్క అర్థము. The glory came upon the tabernacle. మరి మహిమ ఆ మందిరం మీదకి వచ్చింది. But we also see the glory taken away from the nation of Israel. ఇశ్రాయేలీయుల్లో నుంచి ఆ మహిమ వెళ్ళిపోవటం కూడా మనం చూసాము. And we also see in the Old Testament, పాత నిబంధనలో మనం చూసినట్లయితే, David was the one who had the desire to build the house of God. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనే హృదయ వాంఛను కలిగి ఉన్నాడు దావీదు. But God spoke to him. అయితే దావీదుతో దేవుడు మాట్లాడాడు, You are a man of war.
నీవు యుద్ధాలు చేసిన వ్యక్తివి, You have shed so much of blood. ఎంతో మందిని చంపావు, రక్తము, You are not the right person to build my house. కాబట్టి నా మందిరాన్ని కట్టడానికి నీకు యోగ్యత But లేదు. the one who comes after you, అయితే నీ నుండి వచ్చినటువంటి వాడు, your son Solomon will build a temple for నీ me. కుమారుడైన సొలొమోను నా నిమిత్తమై మందిరాన్ని నిర్మిస్తాడు. And now Solomon was coronated to be the king over the nation of Israel. కాబట్టి ఇశ్రాయేలులకు సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. He took almost 7 years for him to build the temple. అక్కడ 7 సంవత్సరాల వ్యవధిలో యెరూషలేములో మందిరాన్ని కట్టాడు. After 7 years of building the temple, ఆ 7 సంవత్సరాలు ఏ మనిషిలో యెరూషలేము మందిరం సంపూర్తి అయిన at తరువాత, the time of the dedication of the temple, ఆ యొక్క మందిర ప్రతిష్ఠ సమయములో all the singers and all the people, they gathered there. అక్కడ అంతా పాటలు పాడే వాళ్ళు అందరూ కూడా మందిరం దగ్గర ఉన్నారు. They were praising and thanking the Lord. దేవుణ్ణి స్తుతిస్తూ వందనాలు తెలియచేస్తున్నారు. And they lifted up their voice with the trumpets. కాబట్టి వారు ఎంతగానో స్వరముతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. And they were praising the Lord, saying, "The Lord is good and his love endures forever." ఆయన యొక్క కృప నిత్యము నిరంతరము నిలుచును అని అరుస్తూ ఉన్నారు And the పెద్దగా. Bible says like this, దేవుని వాక్యం సెలవిస్తున్నది, then the house of the Lord was filled with a cloud. దేవుని యొక్క మందిరము మేఘము చేత నింపబడి ఉన్నది. And the priests were not able to continue in that place. ఆ స్థలములో అక్కడ యాజకులు నిలబడలేకపోయారు. For the glory of the Lord filled the house of God. దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నది. Such was a glory that came upon the temple of Jerusalem. యెరూషలేము మందిరం మీదకి దేవుని యొక్క మహిమ అంత అద్భుతముగా దిగి వచ్చింది. The manifest presence of God. దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత. The glory of God dwelt in the house of God. మరి దేవుని యొక్క మందిరములో దేవుని మహిమ నివసించినట్లుగా మనం చూస్తున్నాం. But there was a time, అయితే ఒక సమయం మీకు తెలుసు, as we look into this Jerusalem temple, యెరూషలేము మందిరము గురించి మనం ఆలోచించినప్పుడు, after many years, కొన్ని సంవత్సరాల తరువాత the glory also departed from the temple. ఆ మందిరము నుంచి మహిమ మరలా యెరూషలేము మందిరం నుంచి మహిమ వెళ్ళిపోయినట్లుగా We మనం see in the చూస్తున్నాం. book of Ezekiel like this. యెహెజ్కేలు గ్రంథములో ఈ మాట మనం చూస్తున్నాం. Ezekiel chapter 10. యెహెజ్కేలు గ్రంథము Chapter 10, 10వ అధ్యాయము verse 18 says like this. 18వ వచనము, Then the glory of the Lord departed from the threshold of the temple. 18. మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, Yeah. Here we see the glory of the Lord departed from the threshold of the temple. మరి గడప దగ్గర నుంచి మహిమ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. The same glory which came during the time of the dedication. ఆ ప్రతిష్ఠిత సమయంలో వచ్చినటువంటి ఆ మహిమ After many years later, కొన్ని సంవత్సరాల తరువాత the same glory also departed from the temple. ఆ మహిమ ఆ మందిరము నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. And you know why that ఎందుకో glory తెలుసా? departed? ఎందుకో తెలుసా? If you see in the book of Ezekiel chapter 8, 8వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహెజ్కేలు we గ్రంథములో see the abominations that are happening in the temple. ఆ మందిరములో ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో మనం అక్కడ There చూస్తున్నాం. was jealousy inside the temple. ఆ మందిరములో అసూయ కనబడుతూ ఉన్నది. There were many idols in the house of Israel. ఇశ్రాయేలు ఇళ్లలో ఎన్నో విగ్రహాలు వాళ్ళు పెట్టుకున్నారు. So many things much more dear than the Lord. దేవుని కంటే వేరే ఈ ప్రాధాన్యమైనవి ప్రియమైనవి వాళ్ళు కలిగి ఉన్నారు. Because they were loving these things more than the Lord and the glory of the Lord. దేవుని యొక్క మహిమ కంటే దేవుని కంటే వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, for a believer the idol is not the external thing. మరి విశ్వాసికి విగ్రహం అనేది బాహ్యము కాదు. We have these things inside of us. మన హృదయములో ఉన్నవి ఇంపార్టెంట్. Anything that we love more than God becomes an idol for us. దేవుని కంటే దేనినైనా నీవు ఎక్కువగా ప్రేమించావంటే అదే నీ యొక్క జీవితంలో విగ్రహము. It could be our own family. ఒకవేళ అది నీ కుటుంబం అయి It ఉండొచ్చు, could be our job and your profession. నీ యొక్క ఉద్యోగం అయి It ఉండవచ్చు, could be some person in your life. నీ జీవితంలో ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, It could be some material possession that you are having. లేదా ఈ లోకములో ఆస్తి అంతస్తులు అయి ఉండొచ్చు. You remember the rich young man who came to the Lord Jesus Christ. మరి ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. He was so happy to come to the Lord
Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి సంతోషముగా వచ్చాడు. And he asked the right question to the Jesus. యేసు దగ్గర సరైన ప్రశ్న వేశాడు. What should I do to get this eternal life? నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. And Jesus also told him what to do. ఆయన ఏమి చేయాలో అవి యేసు ప్రభు బయలుపరిచాడు. All these commandments I've been doing since my childhood. బాల్యము నుంచి ఈ ఆజ్ఞలు నేను నెరవేరుస్తూ ఉన్నాను అన్నాడు. But then the Lord Jesus said to him, అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. you are a rich man. నీవు ధనవంతుడవు. And you have so much. ఎంతో ఉన్నది. You sell it and give away to the poor. అవి అమ్మివేసి పేదలకు ఇచ్చేసే అన్నాడు. And then come and follow me. ఆ తరువాత వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. And the Bible says దేవుని వాక్యం he was సెలవిస్తున్నది. so sad and left following the Lord Jesus Christ. మరి మిక్కిలి దుఃఖముతో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Anything that you love more than the Lord Jesus Christ, యేసు క్రీస్తు కంటే నీవు దేనినైనా ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నావు which అంటే is taking a prominent place in your life, నీ జీవితంలో యేసు ప్రభువు కంటే వేరేది ప్రాధాన్యత నీవు కలిగి ఉన్నావు అంటే it becomes an idol for us. అదే నీకు విగ్రహము. And that's why the Lord Jesus said like this. అదే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. No one can serve two masters. ఇద్దరు యజమానులకు మరి దాసుడు It అవటానికి is వీల్లేదు. impossible to be mastered by two people. ఇద్దరు యజమానుల మధ్యలో దాసుడికి ఉండటము అసాధ్యం ఇది. Either you are totally sold for Jesus Christ యేసు క్రీస్తును అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. and passionate for his glory, ఆయన మహిమ కొరకు మనము ఉండాలి. or as the contrary one. లేకపోతే ఇంకా వేరేది ఉంటుంది. Now here we see in the book of Ezekiel ఎస్కేల్ గ్రంథంలో మనం the చూసినప్పుడు glory which came upon this temple at ఈ the time యొక్క of మందిరం dedication. మీదకి వచ్చినటువంటి మహిమ Because of the abominations that are happening here, అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యాలను బట్టి the Bible says దేవుని వాక్యం సెలవిస్తున్నది. the glory departed from the threshold of the temple. గడప నుంచి దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయింది. The physical structure was still there. అక్కడ ఆ బిల్డింగ్ మాత్రం ఉంటూ ఉన్నది. The people are still coming ritually there. మరి ప్రజలు ఆ మందిరం లోపలికి వస్తూ ఉన్నారు. And many things are happening inside the temple మరి ఆ there. మందిరంలో ఎన్నో కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. But where is the glory? అయితే మహిమ ఎక్కడున్నది? Where is the glory? ఎక్కడున్నదా మహిమ? The glory has departed from that place. ఆ మహిమ మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. The glory came to the tabernacle. మరి మహిమ దేవుని మందిరం మీదకి వచ్చింది. And glory departed out of Israel. ఇశ్రాయేలీలో నుంచి మహిమ వెళ్ళిపోయినట్లుగా The చూస్తున్నాం. glory came inside the house of temple. మరి దేవుని యొక్క మందిరం లోపలికి తిరిగి దేవుని మహిమ వచ్చినట్లుగా And the చూస్తున్నాం. glory also departed from the temple. ఆ మహిమ తిరిగి మరలా వెళ్ళిపోయినట్లుగా మనం For the చూస్తున్నాం. next few hundred years, కొన్ని వందల సంవత్సరాల వరకు the physical structure was still there. అక్కడ భవనం మాత్రమే దేవాలయం ఉంటున్నది అంతే. But God was not there inside the church. ఆ యొక్క సంఘములో ఆ మందిరములో దేవుడు లేడు. The glory of the Lord was not there దేవుని inside. యొక్క మహిమ లోపల లేదు. We also see the message of the Lord Jesus to the churches. మరి సంఘాలకు యేసు ప్రభు రాసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. To the church at Laodicea. లవోదికయ సంఘానికి రాస్తున్న మాట. And the Laodicea has a different opinion about themselves. వారి గురించి ఏదేదో అనుకుంటున్నారు. I'm a rich one. నేను ధనవంతుడము. I don't have anything in need. నాకు అవసరత ఏమీ లేదు. I'm self-sufficient. నాకు సమృద్ధి ఉన్నది. I'm more than sufficient. ఆ సమృద్ధి నాకున్నది. But you know what was the message that the Lord Jesus gave to this church? అయితే ఆ లవోదికయ సంఘానికి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? I'm not inside your church. నేను మీ సంఘములో లేను. I'm outside. నేను బయట And ఉన్నాను. I'm knocking at the door. నేను తలుపు తట్టుచున్నాను. I want you to listen to my voice. నా స్వరాన్ని వినాలని నేను ఆశిస్తున్నాను. My dear brothers and sisters, ఓ ప్రియమైన the సహోదర temple of సహోదరి, Jerusalem was there physically for hundreds of years. కొన్ని వందల సంవత్సరాలు యెరూషలేం మందిరం అక్కడ ఉన్నది కానీ But the భవనము glory was not there. అయితే మహిమ లేదు. Glory departed. మహిమ వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. After many hundreds of years later, కొన్ని వందల సంవత్సరాల తరువాత do you know what happened? ఏమైందో తెలుసా? As the Bible says, దేవుని వాక్యం in the సెలవిస్తున్నది. beginning was the Word. In the దేవుని beginning, ఆది యందు వాక్యం ఉండెను. and the Word was God. ఆ వాక్యము దేవుడై And ఉండెను. the Word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the Bible says, దేవుని వాక్యం the సెలవిస్తున్నది. Word became flesh ఆ వాక్యము శరీరము ధరించుకొని and dwelt amidst of us. మన మధ్య నివసించెను. And we beheld the glory of the one and the only one, మరి ఆ మహిమను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. full of grace and full of truth. మరి పూర్ణ కృపా కనికరములతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Jesus manifesting the, the fullest glory of God.
he walked into the temple of Jerusalem. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన దేవుని యొక్క మందిరంలో తిరిగి మరలా ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. After many hundreds of years later, కొన్ని వందల సంవత్సరాల తరువాత and he continued his ministry. అక్కడ ఆయన తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు. After 3.5 years of ministry, మరి 3.5 సంవత్సరాల పరిచర్య తరువాత you know what happened to this glory? ఈ మహిమ ఏమైంది? The glory was despised. ఆ యొక్క మహిమను వారు తిరస్కరించారు. Glory was rejected. తిరస్కరించారు. Glory was insulted. మరి అవమానపరిచారు మహిమ. Glory was mocked. మరి అవమానపరిచారు. They put false witnesses against this glory. ఈ మహిమకు తప్పుడు సాక్ష్యాలు తీసుకొని వచ్చారు. He was testifying to the truth. He was testifying to the truth. మరి ఆయన Testifying to the truth. ఆయన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. But they did not like this truth. అయితే ఆ సత్యాన్ని వారు కనుగొనలేదు. He said, the Spirit of the Lord is upon me. ఆ దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. To proclaim good news to the poor. మరి పేద బీదలకు సువార్తను ప్రకటించడానికి, To heal the broken-hearted. నలిగిన హృదయాలను స్థిరపరచడానికి, To proclaim liberty for the prisoners. మరి జైల్లో మరి ఉన్నటువంటి వారికి విడుదల He దయచేయడానికి brought the message from the heaven. పరలోకం నుంచి ఆయన సువార్తను తీసుకొని He did వచ్చాడు. the miracles from the heaven. మరి పరలోకం నుంచి అద్భుతాలు. He manifested himself and the glory of the Lord before these people. మరి ఆ ప్రజల మధ్య దేవుని యొక్క మహిమను ఆయన కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. But the people did not like him. అయితే ప్రజలు ఆయనను అంగీకరించలేదు. They did not want him. ఆయనతో మాకు నీవు అవసరం They did లేదన్నారు. not want him to be alive. నీవు జీవముగా ఉండటం మాకు ఇష్టం లేదు. Because people are being exposed before this very source of light and glory. కాబట్టి ఈ యొక్క మహిమ వెలుగు ద్వారా ఈ ప్రజలలో ఉన్నటువంటి పాపమును ఆయన బయలుపరుస్తున్నాడు. You remember when Jesus was sitting there? యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు The whole religious community came before the Lord Jesus Christ. అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి పెద్దలందరూ యేసు ప్రభు దగ్గరికి And they వచ్చారు. caught hold this woman who was committing adultery. అబ్బా మరి వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని వారు పట్టుకొని తీసుకొని వచ్చారు. And they were questioning the Lord Jesus Christ. యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తున్నారు. Oh, we have seen this lady committing the act of adultery. మరి ఈ యొక్క వ్యక్తి స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడింది. And we have a law with us. We have a law with us. We have a law. మనకి ధర్మశాస్త్రం ఉన్నది. And this law commands that she should be stoned to death. ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టబడాలి. But what is your opinion, Jesus? యేసు నీవేం చెప్తావు అని What అడిగాడు. is your opinion? Please tell us. నీ యొక్క మాట ఏమిటో చెప్పు మాకు. And Jesus was silent before these people. ఆ ప్రజల మధ్యలో యేసు ప్రభు ఏం మాట్లాడుకోకుండా ఉన్నాడు. And they were pressing an opinion from Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరి విషయం తెలుసుకోవాలని వారు పట్టుబడుతున్నారు. And Jesus was writing something on the earth. మరి యేసు ప్రభు భూమి మీద ఏదో రాస్తా ఉన్నాడు. And finally, when they were pressing the Lord Jesus Christ, వారు ఆ విధముగా ఆయనను బలవంతం చేస్తూ ఉండగా he said to them, వారితో ఒక మాట అన్నాడు. if there is anyone without sin, please throw the stone upon this lady. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ పాపము చేసిన స్త్రీ మీద రాయి వేయమన్నాడు. They were standing before the giver of the law. మరి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని ఎదుటే వాళ్ళు నిలబడి ఉన్నారు. He was writing something with his finger on the ground. ఆ భూమి మీద ఏదో రాస్తూ ఉన్నాడు వేలుతో. And this is the same finger that wrote the law of Moses and gave to the nation of Israel. అదే వేలుతో దేవుడు ఆజ్ఞలను రాసి మోషేకి ఇచ్చాడని మనం గ్రహించాలి. Their lives were exposed before the lawgiver. దేవుడు ఇచ్చినటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు వారి యొక్క పాపాలను బయట పెట్టాడు. They were not able to throw any stone. వారు చివరికి రాయి వేయలేనటువంటి పరిస్థితి. Their conscience was speaking to them. ఎందుకంటే వారి మనస్సాక్షి వారిని గుచ్చుతూ ఉన్నది. They left that place. ఆ స్థలాన్ని విడిచి వారు వెళ్ళిపోయినట్లుగా People చూస్తున్నారు. are getting exposed when they come before Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి నీ వచ్చినప్పుడు నీలో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి. So what they thought? ఏమనుకున్నారు? It is better to eliminate this person. మరి ఈ మనిషిని చంపేస్తే మంచిది అనుకున్నారు. The glory was crucified on the cross of Calvary. ఆ మహిమ శిలువ మీద వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. For no reason. ఏ కారణము లేకుండా. He did not commit any sin. ఏ పాపము లేదు ఆయనలో. He knew no sin. ఆయనలో ఏ పాపము లేదు. And in him there is no sin. ఆయనలో పాపమే లేదు. Such sinless person, అటువంటి పాపరహితుడైన manifesting the glory of God, దేవుని యొక్క మహిమను కనపరిచే వ్యక్తి who came leaving the heavens glory and came upon this earth. మరి ఆ యొక్క మహిమను ఆయన విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. The image of the invisible God. మరి దేవుని యొక్క అదృశ్య దేవుని యొక్క మరి
లక్షణాలను కలిగి the express image of the begotten Son of God. దేవుని యొక్క కుమారుడు అదృశ్య దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. Oh, he was crucified on the cross of Calvary. ఆయన సిలువలో మరి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కల్వరి Because సిలువ. they did not like this glory. ఈ మహిమ వారికి నచ్చలేదు. We see glory coming and departing, coming and departing. మనం coming చూస్తున్నాము and మహిమ departing. వస్తూ వెళ్ళిపోతూ చూసాం. But where is this glory now? ఇప్పుడు ఈ మహిమ ఎక్కడ ఉన్నది? Where do we see this glory? ఎక్కడున్నది ఈ మహిమ? We see in the book of Ephesians, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో chapter 2, 2వ అధ్యాయము verse 20, 21 and 22. 20 నుంచి ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. The church is built on the foundation of the apostles and the prophets. మరి ఈ యొక్క అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద దేవుని యొక్క సంఘము కట్టబడుతున్నది. And Jesus himself being the chief cornerstone. ఆయన మూలరాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. And the whole building is built together మీ యొక్క భవనము చక్కగా కట్టబడుతూ ఉన్నది. and is growing into a holy temple. పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా వృద్ధి పొందుచున్నది. And who dwells in this holy temple? ఎవరు ఇందులో నివసిస్తారు? It is the glory of the Lord which dwells in this holy temple. దేవుని యొక్క మహిమే ఆ యొక్క స్థలములో నివసించును ఉన్నది. Jesus has given a command to his disciples. ఆయన శిష్యులకు యేసుప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, Don't leave Jerusalem, యెరూషలేము నుంచి but wait here only. అక్కడే ఉండండి, వెళ్ళొద్దు. You be united together in prayer. ప్రార్థనలో ఏకాంతముగా ఉండండి. All these 120 people, ఈ 120 మంది ప్రజలు they were steadfastly praying. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. They were united in the purpose. ఒక ఉద్దేశంతో They ప్రార్థిస్తున్నారు. were united in the vision that the Lord Jesus has given యేసు for ప్రభు ఇచ్చిన them. దర్శనాన్ని కలిగి ఉన్నారు. After 10 long days, అక్కడ అయిన తరువాత 10 on the రోజుల day తరువాత of Pentecost, ఆ పెంతెకోస్తు దినమున the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్లుగా And చూస్తున్నాం. that was the day the church was born. ఆ దినమున సంఘము మరి ఉద్భవించినది. As Jesus has promised, యేసు ప్రభు వాగ్దానము I చేశాడు, will build my church. నా సంఘాన్ని నేను కడతాను. And against this church, the gates of Hades shall not prevail. మా సంఘాన్ని నేను కడతాను. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, you know, that was the glory with which the church was born in this world. అటువంటి మహిమ చేత ఈ భూలోకములో దేవుని యొక్క సంఘము మందిరము కట్టబడినది. And read the book of Acts of Apostles. అపోస్తుల కార్యం మనం చూసినట్లయితే You'll be able to see the glory being manifested there. దేవుని యొక్క మహిమ ఎలాగ ప్రత్యక్షపరచబడినదో How the అందులో మనం చూస్తున్నాం. gospel was exploding. ఏ విధముగా సువార్త మరి అభివృద్ధి చెందుతున్నదో, How the gospel was going from Jerusalem to Samaria. ఆ యెరూషలేము నుంచి సమరయాకి సువార్త ఎలాగ వెళ్ళిందో, And how it went from Samaria to the ends of this world. సమరయ నుంచి భూదిగంతముల వరకు దేవుని యొక్క సువార్త ఎలాగ వెళ్ళిందో మనం చూస్తున్నాం. And what do we see in the book of Acts? అపోస్తుల కార్యములు ఏం చూస్తున్నాం? They broke the bread daily. మరి ప్రతిరోజు మరి వాళ్ళు రొట్టెను విరిచేవారు. There was a time of prayer every single day. ప్రతిరోజు వారు ప్రార్థన చేసేవాళ్ళు. You know, they were gathering together every day. ప్రతిరోజు వాళ్ళు కలుసుకునేవాళ్ళు. And souls are added to the church every day. రోజుకి సంఘము అభివృద్ధి చెందుతున్నది. The church was exponentially growing. ఆ యొక్క సంఘము అద్భుతముగా పెరుగుతున్నది. Ordinary people were able to do extraordinary things. ఆ సామాన్యమైనటువంటి ప్రజలు మరి అసాధ్యమైన కార్యాలు చేయగలుగుతున్నారు. Ordinary uneducated fishermen. మరి చేపలు పట్టుకునేటువంటి విద్య లేనటువంటి పామరులు, You know, Peter and James and other people. మరి పేతురు యాకోబులు మనం చూసినట్లయితే They were able to stand before the people and testify. వారు నిలబడి యేసుకు సాక్షులుగా మరి నిలబడగలిగారు. They were carrying the glory of the Lord with them. వారితో దేవుని యొక్క మహిమను వారు తీసుకొని వెళుతున్నారు. The glory is in the church. ఆ సంఘములో దేవుని మహిమ
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And we also see in the book of Colossians like this. కొలస్సీయుల పుస్తకంలో మనం చూసినట్లయితే Verse 127 says, Christ in you the hope of glory. ఆయనే మరి మహిమకు ఆ నిరీక్షణ అని మనం చూస్తున్నాం. He dwells inside of us. మనలో ఆయన నివసిస్తున్నాడు. As Apostle Paul says, అపోస్తలుడు పౌలు చెప్పినట్లు, don't you know that your body is a temple of the Holy Spirit? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? And the God of glory dwells inside of us. దేవుని యొక్క మహిమ మనలో నివసిస్తూ ఉన్నది. Now where is this glory now? ఏమైంది ఇప్పుడు ఆ మహిమ? You and I, we need to be the carriers of this glory. ఈ యొక్క మహిమను మనము తీసుకొని ముందుకు వెళ్ళేవారముగా మనం ఉండాలి. You and I, our church should be the carrier of His glory. నీవు నేను సంఘము ఈ మహిమను మరి తీసుకెళ్లేవారముగా ఉండాలి. Enough is the time that you have dwelt in darkness. మరి ఇప్పుడు చీకటిలో ఉంటూ ఉన్నారు. But you should come out of that one. ఈ చీకటి నుంచి బయటికి రావాలి. The Bible says in the book of Isaiah what we read. మరి చదివినటువంటి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే Chapter 60 verse 1 and verse 2 says like this. 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, Arise and shine, లెమ్ము తేజరిల్లుము, for your light has come, మరి వెలుగును ప్రకాశించని అన్నాం. and the glory of the Lord has risen upon you. మహిమ నీ మీద ఉదయించినది. There is darkness that is covering this earth. ఈ లోకము ఆ చీకటి చేత కమ్మబడి ఉన్నది. And there is also deep darkness covering the people. మరి ప్రజలలో కూడా ఈ అంధకారము నింపబడి ఉన్నది. But the Lord wants to arise upon you. మరి దేవుడు నీ మీద ప్రకాశించాలని ఆశిస్తున్నాడు. That is the first thing that should happen in our lives. మన జీవితంలో మొట్టమొదట జరగవలసిన కార్యము అదే. And that was the first miracle that God did while creating this whole world. ఈ లోకము సృష్టించినప్పుడు ఆయన చేసిన మొదటి అద్భుతం అదే. What was the description of the earth that was given there in the book of Genesis? ఆదికాండములో భూమి ఎలాగ ఉన్నది అని మనం చూసాం ఇంతకు The ముందు. earth was formless. ఆయన నిరాకారముగా It ఉన్నది. has darkness. అంధకారముతో It ఉన్నది. has emptiness. శూన్యముగా There ఉన్నది. is nothing. ఏమీ లేదు అందులో. It required the intervention of God. దేవుని యొక్క మరి అందులో మరి పని చేయాల్సి వచ్చింది. And what was the first thing that the Lord did? ఏమి చేశాడు దేవుడు మొట్టమొదట? He spoke like this. ఆయన ఈ విధముగా అన్నాడు, Let there be light, and there was light. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు వచ్చింది. And that was the first miracle that God did in creating the whole world. ఈ లోకములో మొట్టమొదట చేసినటువంటి అద్భుతము అదే. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, a life without the Lord Jesus Christ, యేసుక్రీస్తు లేనటువంటి జీవితం, your heart is filled with darkness. నీ యొక్క హృదయము అంధకారము చేత చీకటి You చేత are filled నింపబడి with emptiness without any meaning and purpose. ఒక ఉద్దేశము లేనటువంటి శూన్యములో నీవు జీవిస్తున్నావు. And you don't have any conviction in your life. నీ జీవితంలో ఒక పశ్చాత్తాపము లేదు. You know what the Bible says? దేవుని వాక్యం సెలవిస్తున్నది. God gives the description of the depravity and the wickedness of the human heart. మరి మనిషి యొక్క హృదయము ఎంత ఘోరమైనదో యేసు ప్రభు సెలవిస్తున్నాడు. The heart is wicked and depraved. Who can understand it? ఈ యొక్క హృదయము గోచరము కానటువంటిది అని మనం చూస్తున్నాం. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, you need the light of the glory of God in the face of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ఆ యొక్క మహిమని హృదయములో నివసించాలి. And He wants to dispel the darkness in your life. నీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించాలని ఆయన ఆశిస్తున్నాడు. He wants to step inside of your life. నీ హృదయములోనికి రావాలని యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. Though there is darkness around this world, ఈ చుట్టుప్రక్కల అంధకారం ఉన్నప్పటికీ, and though there is deep darkness inside, నీ అంతరంగములో చీకటి ఉన్నప్పటికీ, I want to tell you this morning ఈ ఉదయకాలమున మీతో that the చెప్పాలనుకుంటున్నా, Lord wants to dispel the darkness in your life. నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించాలని You need to ఆశిస్తున్నాడు. arise and shine for the Lord Jesus లెమ్ము Christ, యేసుక్రీస్తు కొరకు నీవు తేజరిల్లు. because He can dispel every wicked thing in your life. నీ జీవితంలో తొలగించగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. We see in Luke's Gospel chapter 1 like this. లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం మనం Verse చూసినట్లయితే 78 and 79 it says, 78, 79 మనం చూసినట్లయితే, through the tender mercy of our God, with which the day spring from on high has visited us. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. The day spring has visited from on high. మరి అరుణోదయము పైనుండి దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. Why did He come? ఎందుకు వచ్చాడు?
to give light to those who sit in darkness ఆ అంధకారములో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వటానికి and who are also walking in the shadow of death. ఈ యొక్క మరణ అంధకారములో నడిచేటువంటి గాఢంధకారములో నడిచేటువంటి వారికి Jesus, he came 2000 years back మరి మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు. and he said, ఆయన అంటున్నాడు, I am the light of this world. ఈ లోకమునకు నేనే వెలుగై ఉన్నాను. Those who walk with me, they shall never stay in darkness. కాబట్టి ఈ వెలుగులో నడిచినట్లయితే చీకటి మీ నుండి దూరం అయిపోద్ది. You will be far away from the dark things. ఈ చీకటి నుంచి నువ్వు దూరం అవుతావు. You will continue to walk in the light of God. కాబట్టి దేవుని యొక్క వెలుగులో నడిచే వ్యక్తివిగా మనం ఉండాలి. Arise and shine, my dear brother and sister. ప్రియమైన సహోదరుడా సహోదరి, లెమ్ము తేజరిల్లుము. Let the light of the Lord shine upon your heart. మన యొక్క హృదయంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించును గాక. And having accepted the Lord Jesus as your savior, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు, we see in the book of Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే Apostle Paul says like this in verse 8. 8వ వచనములో అంటున్నాడు, పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. For you were once in darkness, మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, but now you have become the light of the world. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. And walk as the children of the light. కాబట్టి వెలుగు కలిగినటువంటి బిడ్డలుగా మీరు నడుచుకోండి. So we should be separated from the darkness. ఈ చీకటి నుంచి ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి. We should be separated from the deeds of darkness in our life. మనలో ఉన్నటువంటి ఈ చీకటిని మనం తోలివేసే వారముగా ఉండాలి. And we need to continue to walk in the light of the Lord. దేవుని యొక్క వెలుగులో నడిసే వారముగా మనం ఉండాలి. Remember what Jesus said? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? Let your light so shine in the world వీళ్ళు మీ వెలుగు ప్రకాశించనియండి that they అంటున్నాడు. see your good works and glorify your Father who is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. Having stepped out of the darkness from this world, ఈ యొక్క అంధకారం అనే లోకము నుంచి బయటికి వచ్చినటువంటి నీవు you need to separate yourself from this world. ఈ లోకము నుంచి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివిగానే You have ఉండాలి. nothing to do with darkness. మనకి ఈ చీకటితో సంబంధము లేదు. You have nothing to do with the deeds of darkness. ఈ యొక్క చీకటి కార్యాలతో మనకు సంబంధము లేదు. You have nothing to do with Egypt. మరి వీటితో సంబంధము లేదు. You have nothing to do with Egyptians and the Egyptian slavery. ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వము అలాగా ఉండటానికి వీల్లేదు. Do you know what the Lord did to the people of Israel? ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడు? In the middle of the night, మధ్యరాత్రిలో in the middle of the night, మధ్యరాత్రిలో God made a way for these people to come out of Egypt. ఈ ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. He did not wait even little time also. కొంత సమయం కూడా ఆయన ఇవ్వలేదు. ఇంకా In the middle of the night, they were asked to start the journey to come out of Egypt. రాత్రుల్లోనే మీరు ఐగుప్తు నుంచి ప్రయాణమై బయటికి రండి అని దేవుడు ఆజ్ఞించాడు. Apostle Paul says like this. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, What agreement is there between light and darkness? మరి వెలుగుకి చీకటికి సంబంధం ఏమున్నది? There is no relationship. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. There should be no agreement. సంబంధం లేదు. There should be no fellowship. సహవాసం ఉండటానికి వీల్లేదు. We should be separated from this darkness. ఈ అంధకారము నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా You arise and shine and receive the salvation of the Lord. లెమ్ము తేజరిల్లము దేవుని యొక్క రక్షణను మీరు చూడండి. You arise and shine and be separated from the darkness of this ఈ world. అంధకారము నుంచి నీవు లెమ్ము తేజరిల్లుము. And you also arise and shine to be able to follow the mission that the Lord has placed upon your life. దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి లెమ్ము తేజరిల్లుము అని మనం We చూస్తున్నాం. see in the book of Jonah, యోనా జీవితంలో మనం చూస్తున్నాం. chapter 3, 3వ అధ్యాయం verse 1, it says, మొదటి వచనం మనం చూస్తున్నాం. Now the word of the Lord came to Jonah the second time. మరి రెండవసారి యోనాకు ఈ మాట వచ్చి దేవుని యొక్క స్వరం వచ్చినట్లుగా చూస్తున్నాం. The word of the Lord has come again. మరి ఇలా దేవుని వాక్యము వచ్చినది. God was so merciful upon Jonah. యోనా విషయంలో ఎంతో కనికరము కలిగి ఉన్నాడు దేవుడు. What was the first word that came to Jonah? మొట్టమొదటి ఏమని దేవుని వాక్యం వచ్చింది? Oh, the cry of the city of Nineveh is so great. ఆ యొక్క నినివే పట్టణముల యొక్క పాపము భయంకరముగా ఉన్నది. I want to destroy the city of Nineveh. ఈ నినివే పట్టణాన్ని నాశనము చేయాలనుకున్నాను. But Jonah, you are my prophet of God. అయితే
You are my prophet. నీవు నా ప్రవక్తవి. I want you to go and proclaim this message there. ఈ యొక్క వార్తను వారికి నీవు తెలియజేయి. You need to go and proclaim this message. ఈ యొక్క వార్తను ఆ నినివే పట్టణస్థులకు చెప్పాలి నువ్వు. You know, perhaps they will repent and turn back from their ఒకవేళ వారు ways. పశ్చాత్తాపడి నా వైపు తిరుగుతారేమో. And Jonah was not so happy. అయితే యోనాకు సంతోషం లేదు. He was supposed to go to Nineveh, ఆయన నినివేకి వెళ్ళవలసిన వాడు. but he took a ship to Tarshish. ఆయన తర్షీషుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. The call was very clear from the Lord. అయితే దేవుని యొక్క పిలుపు తన జీవితంలో ఎంతో మరి క్లియర్ గా And ఉంటున్నది. the purpose was very clearly mentioned to him. మరి దేవుని యొక్క ఉద్దేశం అతనికి బయలుపరచబడింది. What he was supposed to do was very clear. ఆయన చేయవలసినటువంటి పని ఏమిటి? Having known the will of God and the purpose of God, దేవుని యొక్క చిత్తమును గుర్తెరిగి చేయవలసిన ఉద్దేశాన్ని తెలుసుకొని కూడా he was going in a different direction. వేరే మార్గములో వెళ్ళిపోతూ ఉన్నాడు. And you know the story what happened to మనందరికీ him. తెలిసి ఏం జరిగిందో. You know, there was terrible storm. భయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చింది. He was still sleeping happily. నిద్రపోతున్నాడు. The captain came and woke him up. Oh sleeper, arise. ఆ నావికుడు వచ్చి లే అని లేపాడు. Why are you still sleeping? ఎందుకు ఇంకా నిద్రపోతున్నావు? There is so much of storm and the tempest that came upon. చూడు ఎలాంటి గాలి వాన తుఫాను వస్తూ ఉన్నదో. You need to rise up from your sleep. నీవు పండుకున్న దాని నుంచి లే. And then finally he says, చివరికి ఏమంటున్నాడు? you throw me out into the water నీళ్ళలో నన్ను పడేయండి. because I am the root cause for this whole problem. ఈ సమస్యకు కారకుడు నేనే. And they threw him out. ఆయనను పడివేసినప్పుడు And God arranged the fish for him to be swallowed. అక్కడ ఆయనను మింగటానికి మరి చేపను సిద్ధపరిచాడు. And you know, in the depths of the belly of those waters, ఆ యొక్క అంతరంగములో నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడు. and he cries out to the Lord, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. oh Lord, salvation is of you. ఓ రక్షణ నీ నుండే ప్రభువా. Oh Lord, hear my prayer. నా ప్రార్థన అంగీకరించు విను. And then the Bible says దేవుని here, వాక్యం సెలవిస్తున్నది. now the word of the Lord came to Jonah a second time. రెండవసారి దేవుని యొక్క స్వరము వచ్చి ఉన్నది. And look at what it says. ఏమంటున్నాడంటే Arise and go to Nineveh. లేచి నినివేకి నీ వెళ్ళు. Arise from your sleep. నీవు నిద్రపోతున్న స్థలం నుంచి లే. Arise from your disobedience. ఆ అవిధేయత నుంచి లే బయటికి. Arise from the dark deeds of darkness. మరి అంధకార క్రియల నుంచి నువ్వు లెగు బయటికి. Maybe you have forgotten the call of God upon your life. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి Maybe you have forgotten the purpose why He has called you and chosen you and appointed you. ఎందుకు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని బహుశా నీవు మర్చిపోయావేమో. లెగు. The Lord is a merciful God. ఆయన కనికరము కలిగిన దేవుడు. He wants to visit again and again. ప్రతిసారి ఆయన ఒక్కొక్కరితో మాట్లాడాలి, దర్శించాలని ఆశిస్తున్నాడు. When He went in a different direction, ఆయనను రకరకాలుగా మనం వెళ్ళిపోతున్నప్పుడు He did not leave him, మనలను వదలడు ఆయన. but He came and visited him again. తిరిగి మరలా దర్శించినట్లుగా And He చూస్తున్నాం. spoke to him again. తిరిగి మరలా మాట్లాడినట్లుగా And He చూస్తున్నాం. was reminding his vision again. ఆయన యొక్క దర్శనాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. Jonah, you are my prophet. ఓ యోనా నీవు నా ప్రవక్తవి. I want you to go to Nineveh నినివే వెళ్ళమని నేను పంపాను. and go and proclaim the message. అక్కడికి వెళ్ళి నేను చెప్పింది వారికి You తెలియజేయి. know, such a loving God that we are having. అటువంటి మంచి దేవుణ్ణి మనము కలిగి You ఉన్నాం. remember Peter who was with the Lord Jesus Christ. Peter who was with Jesus Christ. యేసు ప్రభువుతో ఉన్నటువంటి పేతురు He was with him for 3.5 years. 3.5 సంవత్సరాలు ఉన్నాడు. He was the closest disciple of the Lord Jesus. యేసుక్రీస్తు శిష్యులలో మరి సన్నిహితుడు. He was with him on the Mount of Transfiguration. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద కూడా పేతురు ఉన్నాడు. He was with him in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఉన్నాడు. He was with him all the time. ప్రతి పరిస్థితిలో మరి పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. But there came a time, అయితే ఒక సమయం వచ్చింది. even after the resurrection of Christ Jesus, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం He revealed Himself twice to the disciples. శిష్యులకు ఆయన 2 సార్లు తెలియజేశాడు. But even after that one, ఆ తరువాత కూడా Peter says to the other disciples, ఆ శిష్యులతో అంటున్నాడు, you know, come, we'll go out for fishing. వెళ్దాం చేపలు పట్టుకోవటానికి అన్నాడు. He left for fishing. ఆయన చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయాడు. But Jesus did not leave him. అయితే యేసు ప్రభు ఆయనను విడిచిపెట్టలేదు. And what happened to him? ఏమైంది? Jesus came and He was waiting at యేసు the ప్రభు seashore. అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. And He was asking him, ఆయనను అడుగుతున్నాడు, Simon Peter, do you love me really? నన్ను నీవు ప్రేమిస్తున్నావా పేతురు? Do you love me really? నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? Here God came and visited Jonah again. అక్కడ యోనాకు దేవుడు దర్శనమిచ్చాడు. Arise లే, and go to Nineveh నినివే పట్టణానికి వెళ్ళు, and proclaim my message. నా యొక్క వార్తను వారికి తెలియచేయి.
My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, God is a merciful God. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. He visits us again and again. మరలా మరలా మనతో మాట్లాడి మనల్ని దర్శించే దేవుడు ఆయన. Maybe you have taken a different direction in your life. ఒకవేళ నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నీవు లోబడుకోకుండా వెళ్ళిపోతున్నావేమో. Like how Peter went back to the fishing and the old habits and the old things. పాత జీవితంలో మరలా వెళ్ళిపోతున్నావేమో. పాత పద్ధతిలోకి వాళ్ళు ఎలాగైతే తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు అలాగే వెళ్ళిపోయావేమో. He's speaking to you this morning. ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుతున్నాడు. Will you arise? నీవు లెగుస్తావా? Will you come and follow me? నన్ను వెంబడిస్తావా? Will you want to listen to my voice? నా స్వరాన్ని నీవు వింటావా? It is good for us to turn back to him. తిరిగి నీవు పడిపోయినటువంటి తప్పిపోయినటువంటి నీవు ఆయన యొద్దకు రావటం నీకు దీవెన. Arise and shine to receive your salvation. నీ రక్షణను పొందుకొని నీవు మరి లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. Arise and shine to be separated for the Lord. దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నీవు జీవించాలి. Arise to be able to get back to your calling and the purpose why he has called ఏ you. ఉద్దేశంతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి లెమ్ము. And finally, one more thought, and I will close this one. చివరిగా మనం చూసినట్లయితే We'll see in John's Gospel, యోహాను రాసినటువంటి సువార్తలో chapter 5. 5వ అధ్యాయం Jesus was telling about John the Baptist like this. మరి బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆయన చెప్తున్నటువంటి మాట. He was the burning and the shining lamp. Verse 35. 35వ వచనం మనం చూసినట్లయితే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. Jesus was testifying about John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. He was a shining lamp. మండుచు ప్రకాశించుచున్న దీపము. And people came and asked him, ప్రజలు వచ్చి ఆయన అడుగుతున్నారు, Who are you? Who are you? నీవెవరివి? Are you the Messiah? నీవేనా రాబోవాడవు? Are you the one whom we need to expect? మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవు నీవేనా? But you know what he said? అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? I am an unworthy man. నేను అయోగ్యుడను. I'm not even worthy to untie the ropes. ఆయన యొక్క పాదములు చెప్పులు విప్పటానికి కూడా నేను యోగ్యుడను But you కాను. know what he said? ఏమంటున్నాడు? I'm a voice for him in the wilderness. నేను ఈ అరణ్యములో ఆ యొక్క స్వరాన్ని అంటున్నాడు. I'm a voice for him in the wilderness. ఆ అరణ్యములో ఒక స్వరాన్ని. My dear younger brothers and sisters, ఓ ప్రియమైన సహోదర సహోదరి, you need to stand up for the Lord Jesus Christ. నీవు యేసుక్రీస్తు కొరకు నిలబడాలి. When you hear so many voices in this world, ఈ లోకంలో అనేక స్వరాలు మీరు వింటూ ఉన్నారు. the voices say ఆ స్వరాలు ఏం చెప్తున్నాయి? abortion is okay. పర్వాలేదు, Abortion is fine. అబార్షన్ చేసుకుంటే తప్పు లేదు. That practice is okay. Alternate lifestyle is okay. మరి రకరకాల పాపము పర్వాలేదు అని చెప్తున్నది. God is calling you. అయితే దేవుడు పిలుస్తున్నాడు. Like how John the Baptist was able to stand for him. ఏ విధముగా బాప్తిస్మిచ్చి యోహాను నిలబడ్డాడు. And he says to him, ఆయనతో అంటున్నాడు, I'm a voice for him in this wilderness. ఈ అరణ్యములు ఆయన కొరకు నేను ఒక స్వరముగా నేను I'm ఉంటున్నాను. a voice for him to testify to the truths. ఆ సత్యాన్ని ప్రకటించే స్వరముగా నేను ఉంటున్నాను. Arise and shine, my dear brother and ఓ sister. ప్రియమైన సహోదరుడా, లెమ్ము There తేజరిల్లుము. is darkness everywhere. ఎక్కడ చూసినా చీకటి. There is darkness in the hearts of the people. మరి ప్రజలలో చీకటి. But the people whom we, after accepting the Lord Jesus Christ, అయితే యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజలు, after tasting his goodness and faithfulness, ఆయన యొక్క విశ్వాసత మంచితనాన్ని రుచి చూచినటువంటి why do you ప్రజలు, want to sleep and be a lazy person? ఎందుకు నీవు సోమరిలాగా నిద్రపోతూ ఉన్నావు? Rise and shine for the Lord Jesus Christ. లెమ్ము, యేసు కొరకు తేజరిల్లుము. God wants to manifest his glory upon your life. నీ జీవితంలో దేవుని యొక్క మహిమను ప్రకాశింప God చేయాలని wants దేవుడు to ఆశిస్తున్నాడు. manifest his glory in our church. మా సంఘం మీద దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచాలని ఆశిస్తున్నాడు. Rise and shine. కాబట్టి లెమ్ము తేజరిల్లుము. To be the voice in this wilderness. ఈ అరణ్యములో ఒక స్వరముగా నీవు లే. May the good Lord help us దేవుడు మనకు సహాయం చేయను and గాక. enable us to be a voice for him. ఆయన కొరకు స్వరముగా మనం ఉండటానికి దేవుడు మనల్ని బలపరచును గాక. For this generation, ఈ యొక్క సంతానములో మనం for చూసినప్పుడు the future generation, భవిష్యత్తు ప్రజల కొరకు to be able to stand for him boldly. ఆయన కొరకు ధైర్యముగా నిలబడే వ్యక్తివిగా నీవు ఉండాలి. May the good Lord help us. అటువంటి మంచి దేవుడు మనకు సహాయం చేయను గాక. Arise and shine, for the glory of God is awaiting upon you. మరి దేవుని యొక్క మహిమను కనుపరిచే విధముగా ఈ బెంగళూరులో మనము లెమ్మి తేజరిల్లాలని దేవుడు కోరుతున్నాడు. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను జ్ఞాపకం చేసుకొని
లెమ్ము తేజరిల్లుము. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఎన్నిక చేసుకున్నాడో మర్చిపోయావు. ఆయన కొరకు సాక్షిగా జీవించటానికి, ఆయన మహిమను కనుపరచటానికి, ఈ చీకటి లోకములో ఆయన కొరకు ప్రత్యేకంగా మనం జీవించటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయన మన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకనే ఈ లోకము నుంచి మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆయన వెలుగు చేత మనలను వెలిగించాడు. ప్రకాశించే విధముగా, ఆయన సువార్తను ప్రకటించే విధముగా, ఆయన నామానికి మహిమ తెచ్చే విధముగా, ఆయన కొరకు సాక్షులముగా జీవించే విధముగా, మనము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని ఆయన మహిమపరిచే రీతిలో మన జీవితం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు మర్చిపోయావా? తిరిగి పాపములోనికి వెళ్ళిపోతున్నావా? తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోతున్నావా? తిరిగి పాత ఆలోచనలు, పాత తలంపుల్లో నలిగిపోతూ ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము అని. ఆయన సన్నిధికి నీవు వచ్చి, ప్రభువా నన్ను కరుణించు, నన్ను క్షమించు, ఇదిగో నీ కొరకు నేను నిలబడాలి ప్రభువా. ఈ అంధకారమైన చీకటి లోకములో నేను వెలిగించే వ్యక్తిగా నా జీవితమును వెలిగించు ప్రభువా. నీ మహిమతో నన్ను నింపి నడిపించమని మన జీవితాలను మరొకసారి వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని రానున్న దినాల్లో నిజముగా ఆయన కొరకు వెలిగే వారముగా, అనేకులను వెలిగించే వెలుగుగా నీవు, నేను, మన కుటుంబములు, అమానా సంఘం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్టి కృపను దయచేయమని నీ హృదయంలో నీవు ప్రార్థించు. ఇప్పటి వరకు దేవుని ప్రణాళిక మర్చిపోయావేమో, దేవుని ఉద్దేశం మర్చిపోయావేమో, దేవుని చిత్తం మర్చిపోయావేమో. నీ ఆలోచన ప్రకారం, నీ తలంపు ప్రకారం, నీ ఉద్దేశం ప్రకారం నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. నిజముగా ఎంత మంచి దేవుడు. నీ జీవితాన్ని మార్చుకోకపోయినట్లయితే, నీ జీవితాన్ని తిరిగి ఆయనకు సమర్పించుకోకపోయినట్లయితే, నిజముగా ఎంత దౌర్భాగ్యం అది. మరొకసారి ప్రభువా నన్ను క్షమించి, నన్ను కరుణించి నాకు సహాయం చేయి. ఐ వాంట్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కొరకు నేను సాక్షిగా నిలబడాలి ప్రభువా, నాకు సహాయం చేయని నీ మనసులో నీవు ప్రార్థించు. దేవుని యొక్క వెలుగు నీ మీదకు వచ్చి నేను వెలిగింపచేస్తుంది. నీలో ఉన్న చీకటిని తొలగిస్తుంది, నీలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులను తొలగించే వెలుగు నీ వద్దకు వస్తూ ఉన్నది. నిజమైన వెలుగు ఉండెను అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ వెలుగు ఒక్కొక్కరిని వెలిగించటానికి సిద్ధముగా ఉన్నది. దేవా నాకు సహాయం చేయమని ప్రార్థించి, ఆయన యొక్క విశ్వాస జీవితంలో జయకరమైన జీవితాన్ని కలిగి జీవించే వారముగా మన జీవితాలు ఉండినట్లు ఒక్క నిమిషం మౌనముగా మన జీవితాలను పరిశీలన చేసుకొని, ప్రభువా నీ వెలుగుగా నేనుండాలి, నాకు సహాయం చేయని ప్రార్థనతో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నీ పరిశుద్ధ దినమున మరొకసారి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఒక గొప్ప ఉద్దేశముతో, ప్రణాళికతో చీకటిలో ఉన్న మమ్ములను వెలుగులోనికి తీసుకొని వచ్చావు. అయితే కాలక్రమేణా ప్రభా మేము నీ దర్శనాన్ని మేము మర్చిపోయి తిరిగి మా ఇష్టానుసారముగా, మా ఆలోచన ప్రకారం, మా తలంపు ప్రకారం ప్రభా మేము జారిపోయిన వారముగా ఉంటున్నాం. ఇదిగో ఈరోజు మరొకసారి లెమ్ము తేజరిల్లుము అని నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభువా,
నీవు మమ్మలను వెలిగించావు ప్రభా. ప్రకాశించున్నట్లు ప్రభా మా జీవితాలు తండ్రి, నీ కొరకు సాక్షులముగా మేము జీవించినట్లు ప్రభా, నీ సువార్తను ప్రకటించున్నట్లు తండ్రి, ఈ లోకములో ఇంకా అంధకారము చీకటి మయముతో నింపబడి ఉన్నది ప్రభా. మమ్మలను వెలిగించిన దేవుడు ప్రభా, అనేకులను మేము వెలిగించున్నట్లు ఒక గొప్ప వెలుగుగా ప్రభా, దీన్నైనా నేను, నా కుటుంబము, అమానా సంఘములో ఉన్న ప్రతి కుటుంబం ఉండినట్లు నీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరిచి నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకోమని, సైతాన్ని సిగ్గుపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.